ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్, క్రిస్టల్ బ్లడ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వరల్డ్ క్లాస్ బ్లడ్ బ్యాంక్ సౌకర్యాన్ని ప్రారంభించారు. శనివారం ఉదయం హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన ఈ బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ హాజరై ప్రారంభించారు. గౌరవ అతిథిగా తిరుపతి డిస్ట్రిక్ట్ సేల్స్ లైసెన్సింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ తిరుపతిలో ఇలాంటి అత్యాధునిక బ్లడ్ బ్యాంకు సౌకర్యం ప్రారంభం కావడం ఎంతో సంతోషకరమన్నారు. అత్యవసర సమయాల్లో రోగులకు సురక్షిత రక్తం అందుబాటులో ఉండడం అత్యంత ముఖ్యమైన విషయమని, ఈ దిశగా ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ మరియు క్రిస్టల్ బ్లడ్ సెంటర్ తీసుకున్న ఈ ముందడుగు అభినందనీయమని తెలిపారు. హరిప్రసాద్ మాట్లాడుతూ నాణ్యమైన రక్త నిల్వలు మరియు సరైన విధానాలతో నిర్వహించబడే బ్లడ్ బ్యాంక్ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఈ సౌకర్యం ద్వారా తిరుపతి మరియు పరిసర ప్రాంతాలకు మెరుగైన సేవలు అందుతాయని ఆశిస్తున్నానన్నారు. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్ ప్రతినిధులు సిఓఓ డాక్టర్ శ్రీధర్ ముని, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునంద కుమార్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ ప్రాణాలను రక్షించడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందని, ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా సమయానుకూలంగా సురక్షిత రక్తం అందించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. క్రిస్టల్ బ్లడ్ సెంటర్ ఎండీ డాక్టర్ ఎల్ఆర్ నాయుడు మాట్లాడుతూ ఈ బ్లడ్ బ్యాంకులో ఆధునిక రక్త సేకరణ, స్క్రీనింగ్, కాంపోనెంట్ సెపరేషన్ మరియు సురక్షిత నిల్వ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే రక్తం అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్ మరియు క్రిస్టల్ బ్లడ్ సెంటర్ ఈ కార్యక్రమం ద్వారా సమానమైన, నాణ్యమైన ఆరోగ్య సేవలను ప్రజలకు అందించాలనే తమ నిబద్ధతను మరోసారి చాటాయి. సో అందరికీ నమస్కారం. ఈరోజు నారాయణాద్రి హాస్పిటల్లో కొత్తగా బ్లడ్ బ్యాంకు ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మెయిన్ బ్లడ్ బ్యాంక్ అనేది చాలా అవసరము. ఇది ఇప్పుడు మనం చూసుకున్నామంటే ఎనీ ఎమర్జెన్సీ కేసెస్, యాక్సిడెంట్ అవ్వచ్చు, తర్వాత ముందు అయితే డెంగ్యూ ఫీవర్ కేసులు, తర్వాత హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు, ఏమన్నా డెలివరీ సిజేరియన్ సెక్షన్ అప్పుడు, ఇంకా థాలసీమియా పేషెంట్లకి, వీళ్ళందరికీ బ్లడ్ అనేది చాలా అవసరము. మనం చూసామంటే ఇండియాలోనే ఎవ్రీ 2 సెకండ్స్కి ఒక బ్లడ్ అవసరం పడుతుంది ప్రతి ఒక్కరికి. సో అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా బ్లడ్ అనేది ఈ గోల్డెన్ అవర్స్లో కూడా యాక్సిడెంట్ జరిగినప్పుడు ట్రామా కేసెస్ చాలా వరకు బ్లడ్ లేక డెత్ అయ్యి చాలా ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పి ఈ బ్లడ్ బ్యాంక్ అనేది చాలా అవసరం ఉన్నది. దీంతోపాటు మనకు కావాల్సిందే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజను. ఈ ప్రెగ్నెన్సీలో కూడా డిఐస్లో డిక్లో వెళ్తాయి, డిసిమినేటెడ్ ఇంట్రావెనస్ కోయాగులేషన్. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మటుకు ఎఫ్ఐపి, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అనేది చాలా అవసరం. అది ఇక్కడ చూసామంటే కొత్తగా ఒక ఇన్స్ట్రుమెంట్స్ కూడా వచ్చింది. అంటే ముందు మనము బ్లడ్ మాత్రమే కలెక్ట్ చేసేవాళ్ళం, అది 15 నిమిషాలు పడుతుంది, 10 to 15 మినిట్స్లో అయిపోతుంది ప్రొసీజర్. సో అది ఇది బ్లడ్ కాకుండా ఓన్లీ ప్లేట్లెట్స్ మాత్రమే తీసుకుంటుంది, వాళ్ళ బ్లడ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. సో ఆ విధమైన కొత్త టెక్నాలజీ వీళ్ళు పెట్టడం జరిగింది మన తిరుపతిలో. ఇది చాలా అవసరం ఉంది. సో దీనివల్ల పేషెంట్లకు, ప్రజలకు కూడా చాలా ఉపయోగకరం. మనకు చూసామంటే ఈ కోవిడ్లో తర్వాత డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్ అనేది చాలా అవసరం పడేది. సో ప్లేట్లెట్ కూడా దొరికేటివి కావు. సో అందుకోసం ఈ మెథడ్ వల్ల మనకు అవైలబిలిటీ ఈజీగా మనము పేషెంట్ని ట్రాన్స్ఫర్ చేయగలం. సో ఈ విధమైన బ్లడ్ అనేది చాలా అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని మనము బ్లడ్ డొనేట్ చేసేటట్లు ఈ ఎన్జిఓస్ ఏమి, స్టూడెంట్స్, తర్వాత రెడ్ క్రాస్ వాళ్ళు, చాలా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ముందుకు వచ్చి డొనేషన్ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు వేరే బ్లడ్ అవసరం ఉన్నప్పుడు వేరే అవసరం ఏం లేదు, ఖచ్చితంగా బ్లడ్డే ట్రాన్స్ఫర్ చేయాలి. సో అందుకోసమని సిటిజన్స్ అందరూ దీని మీద ఖచ్చితంగా ముందుకెళ్ళి బ్లడ్ డొనేట్ చేయగలిగితే మనము ఒక బ్లడ్ గ్రూప్ 3 జీవితాలని మనము నిలబెట్టగలం. సో అందుకోసం అని చెప్పి బ్లడ్ అనేది చాలా అవసరం. అందరూ ముందుకొచ్చి డొనేట్ చేయాలని చెప్పి ఇట్లాంటివన్నీ ఇంకా మనము చూసామంటే మన తిరుపతి జిల్లాలో ఒక 10 వరకు బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. సో అందులో భాగంగా ఇది కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. సో అందుకోసము ప్రజలందరూ మనకు ఉపయోగపడేటట్లు ఇక్కడ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ట్రామా కేసెస్కి చాలా అవసరం ఉంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. హాస్పిటల్లో క్రిస్టల్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభానికి విచ్చేసిన డిఎంహెచ్ఓ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మనకి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో అన్ని
వైద్య విభాగాలు ఉన్నాయి. దాదాపు 500కు పైగా సర్జరీలు మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. అన్ని రకాల డయాగ్నోస్టిక్ సర్వీసెస్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఈరోజు బ్లడ్ బ్యాంక్ ప్రారంభంతో మనకి బ్లడ్ అవసరమైన పేషెంట్స్కి అన్ని సౌకర్యాలు, అన్ని రకాల బ్లడ్ మరియు బ్లడ్ కంపోనెంట్స్ మనకి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ లోపలే అందుబాటులో ఉంటుంది. తద్వారా మనము మెరుగైన చికిత్సని త్వరితంగా అందించే అవకాశం ఉంటుంది. సో ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. లేటెస్ట్ టెక్నాలజీతో ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఎట్లా అంటే సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్, దానివల్ల ఏంటంటే ఎక్కువ ఈల్డ్ వస్తుంది అండ్ పేషెంట్కి చాలా బెనిఫిట్ వస్తుంది. ఆ ఎక్విప్మెంట్ ఇక్కడ మన దీని ప్రైవేట్లో ఇక్కడే ఉంది, యాస్టర్లోనే. సో అది అందరూ వాడుకోవాల్సి వస్తుంది. ప్లస్ అలాగే ఇదివరకైతే బ్లడ్కు డొనేషన్ చేయాలని వాలంటరీ ఇక్కడే మనకు ఉన్నారు కాబట్టి ఏ ఎమర్జెన్సీ కేసు అయినా ఇమీడియట్గా వీ కెన్ టేక్ ది ఎమర్జెన్సీ, నీడ్ నాట్ గో టు ఎనీ అదర్ అవుట్ సైడ్. సో అది ఫెసిలిటీ ఇక్కడ ఉంది కాబట్టి అందరూ వాడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఫెసిలిటీస్ హయ్యర్ టెక్నాలజీ అండ్ ఇక్కడ వాడే కిట్లు కూడా ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ. అంటే విండో పీరియడ్లో కూడా వీ కెన్ ఫైండ్ అవుట్ ది వైరల్ డిసీజ్. అంటే ఏంటంటే 4th జనరేషన్ కిట్స్ వాడుతున్నాం. హెచ్ఐవి కానీ హెచ్బిసిజీ ఆల్ డోనర్స్కి అది చేస్తాం. ఏదైనా డోనర్స్ ఇన్ఫెక్ట్ అయితే కూడా ఇమీడియట్గా వీ కెన్ ఫైండ్ అవుట్. అంటే నిన్న ఈరోజు ఇన్ఫెక్ట్ అయినా సరే మనం వీ కెన్ ఫైండ్ అవుట్ ది లేటెస్ట్ టెక్నాలజీ ఫర్ ది హెచ్ఐవి వైరస్. ఆ టెక్నాలజీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో దానివల్ల మనకు డోనర్కు అదే పేషెంట్కు చాలా బెనిఫిట్ వస్తుంది. అలాగే ఇది లేటెస్ట్ హైయర్ అండ్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ వాడిపెట్టాం ఇక్కడ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.